హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉద్యోగాల కోసం తెలుగు రాష్ట్రాల్లో నిరుద్యోగులు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వాలు ఎప్పుడు నోటిఫికేషన్లు ఇస్తాయా అని ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఏపీలో మెగా డిఎస్సితో పాటు పలు ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్ చేశారు. ఈ క్రమంలో ఏపీ సర్కార్ నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ తెలిపింది. అవును, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నిరుద్యోగులకు సంస్థలో పనిచేస్తున్న తాత్కాలిక సిబ్బందికి శుభవార్తను అందించింది. శ్రీశక్తి పథకం విజయవంతంగా కొనసాగుతున్న నేపథ్యంలో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా సంస్థను మరింత బలోపేతం చేసేందుకు భారీ స్థాయిలో రెగ్యులర్ నియామకాలు చేపట్టాలని నిర్ణయించింది. ఆర్టీసీలో ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్న రెగ్యులర్ పోస్టులను భర్తీ చేసేందుకు అనుమతించాలని కోరుతూ ఆర్టీసీ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. డ్రైవర్లు 3673 పోస్టులు, కండక్టర్లు 1813 పోస్టులతో పాటు డిపోల్లో ఖాళీగా ఉన్న మెకానిక్లు, శ్రామికులు, ఇతర సాంకేతిక పోస్టులను భర్తీ చేయనున్నారు. ప్రభుత్వం నుంచి అనుమతి లభించిన వెంటనే ఈ నియామక ప్రక్రియ ప్రారంభం కానుంది. దీనివల్ల సంస్థలో పనిభారం తగ్గడమే కాకుండా రవాణా వ్యవస్థ మరింత మెరుగుపడుతుందని బోర్డు భావిస్తోంది. ఉద్యోగాల భర్తీతో పాటు ప్రస్తుతం సేవలు అందిస్తున్న సిబ్బంది సంక్షేమం కోసం పాలక మండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆన్కాల్ డ్రైవర్లకు రోజువారీ వేతనాన్ని 800 నుంచి 1000కి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అదనపు విధులు నిర్వహించే కండక్టర్లకు ఇచ్చే మొత్తాన్ని 900కు పెంచారు. రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్న శ్రీశక్తి పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు ఈ నియామకాలు దోహదపడతాయని ఆర్టీసీ స్పష్టం చేసింది. బస్సుల సంఖ్య పెంచడం, సిబ్బంది కొరత తీర్చడం ద్వారా మహిళా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలనే సంస్థ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది.